హాయ్, నేను మీ అలెక్కి అండి. ఈరోజు చికెన్ చేస్తున్నాము. యాక్చువల్గా అయితే మేము చికెన్ తిని చాలా రోజులైంది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేసి చికెన్ తిన్న ఆపేసాం, కానీ నా వల్ల కావట్లేదు. నందు మమ్మీ చికెన్ కావాలి, లేకుంటే నేను అన్నం తిన్న మమ్మీ చికెన్ తెస్తేనే అన్నం తింటానని వాడు తీసుకొని వచ్చాడు. పోయి ½ కిలో ధర చీకటి అయిపోయింది కదా, ½ కిలో ధర చాలు నైట్ కంటే తక్కువ రేటు 140 రూపీసే కిలో అనేసి కిలో తీసుకొని వచ్చినాడు. సో దాన్ని ఫ్రై చేద్దామనేసి ఫ్రై కొంచెం కలుపుకునేలాగా చేద్దామనేసి కొంచెం బాగా హీట్ చేస్తున్నాను. కానీ ప్రాసెస్ మీకు చెప్దాం అనుకున్నాను, కానీ నాకు అంత టైం లేదు. సో బాగా క్లీన్ చేసి తర్వాత పసుపు ఉప్పు వేసి కొద్దిగా వాటర్ అన్నీ ఇంకిపోయినాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసి కొంచెం మంచిగా ఉప్పు వేసాను అనమాట. సో బాగా దగ్గరకు వచ్చింది, ఆల్మోస్ట్ బాగానే ఉడికింది. 70% ఉడికింది, ఇంకా 30% ఉడకాలి. సో 30% మనకి ఉడికే లోపల మళ్ళీ మూత పెట్టేసి కొంచెం బాగా ఉడికించాలంటే మీడియం ఫ్లేమ్లో పెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా రెడీ చేస్తాను. పెప్పర్ రెడీ చేశాను. పెప్పర్ చికెన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. పెప్పర్ వేసి కొంచెం ఘాటుగా. సో మసాలా వేసాను. దీంట్లో టమాటోస్ 3 టమాటోస్, ఒక 2 ఆనియన్స్, ఒక 3 లవంగాలు, ఎలచి, ఒక 2 లవంగాలు, ఏలకలు, ఇంకేం వేసాను అబ్బా ఏలకలు వేసి రెడీ చేసేసాను. సో మిక్సీ వేసేసాను. సో మెత్తగా అయింది. సో దీన్ని తీసి అందులో వేస్తాను అనమాట. మూత అయితే తీసాను. సో మనం కొట్టుకున్న మసాలా వేసేస్తున్నాను. సో నా ఫోన్ అంత వీడియోస్ క్లారిటీ లేదా, అందరూ అదే కామెంట్ చేస్తున్నారు. మంచి ఫోన్ కొనుక్కో ఫస్ట్, సో తర్వాత వీడియోస్ చెయ్యి, నీట్గా వస్తాయి. సో క్లారిటీ లేవు వీడియోస్ అనేసి కొంటానండి. చాలా బరువు బాధ్యతలు ఉంటాయి కదా, సో తర్వాత కొంటాను. ఫస్ట్ అయితే ఇవి చూసేయండి, క్లారిటీ రాకుండా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూడండి, ఆయిల్ అనేది బాగా తేలుతుంది అనమాట. సో అప్పుడు మసాలా వేస్తే కొంచెం మసాలా ఆయిల్ మిక్స్ అయ్యి మంచిగా కర్రీకి పడుతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందాక చూసేదానికి ఏమంత బాగాలేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా క్రీమీగా వస్తుంది. తర్వాత బాగా స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు. మసాలా వేయంగానే ఆయిల్లో మసాలా అలా ఉడుకుతా ఉంది చూడండి. బాగా స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు. సూపర్ నందు, సూపర్గా ఉంది నందు చికెన్ స్మెల్. నాను చికెన్ స్మెల్ చూద్దురా నాను, సూపర్గా ఉంది. ఇంకా నేను కారం వేయలేదు, కారం ఇప్పుడే వేయను. పెప్పర్ కారం లాస్ట్లో వేస్తాను. సో దీంట్లోకి చపాతీ అయితే చాలా బాగుంటుంది, బట్ అయితే నాకు అంత ఓపిక లేదు. ముందుగానే నా బాడీ చాలా వీక్గా ఉంది. సో ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఇవాళ 2 డేస్ నుంచి వంట కూడా చేయట్లేదు ఇంట్లో. స్కూల్లో క్యాంటీన్లో తింటాను, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో తిన్నామా పడుకున్నామా అయిపోయిందా తెల్లారిందా అన్నట్టు. సో ఇవాళ అయితే మంచిగా కుక్ చేసి చికెన్ తినాలనిపించింది. సో నందు కూడా మమ్మీ ప్లీజ్ మమ్మీ చికెన్ చేయని అడిగాడు అనమాట, నా బిడ్డ పాపము. సో నా నందు కోసం చికెన్. సో చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంది అసలు. ఎంతైనా నేను చికెన్ చాలా బాగా చేస్తాను. నాకు వచ్చే వంటకాల్లో చికెన్ ఒకటి మెయిన్ అనమాట. నాకు వచ్చే డిషెస్లో చికెన్ అనేది నాకు మంచిగా వస్తుంది. సో నాకు వెజిటేబుల్స్ కర్రీస్ అంత బాగా రావు, నాన్ వెజ్జే బాగా చేస్తాను. ఎందుకో తెలియదు అసలు, నాన్ వెజ్జే బాగా వస్తుంది నేను చేస్తే, వెజ్ అంత బాగుండదు. కానీ ఈ మధ్యన సాంబార్ బాగా వస్తూ ఉంది నేను చేస్తే. సాంబార్ టేస్టీ వస్తుంది అసలు, దాంట్లో ఏం వేసినా వేయకుండా అసలు చాలా బాగుంది అని తింటున్నారు మా పిల్లలు. మిక్సీకి ఉండే మసాలా వేస్ట్ కాకుండా కొంచెం వాటర్ వేసానండి. కొంచెం వాటర్ పెట్టాను, ఉబ్బికే లోపల అది సెట్ అయిపోతుంది. ఎందుకంటే మిక్సీలో అంతా మిగిలిపోయి ఉంటుంది కదా, సో అది వాటర్ అయింది రాదనమాట. సో కొంచెం పిసినారనమాట, ఎందుకు వేస్ట్ అని చెప్పి మళ్ళీ కూరలో వేసాను అదంతా. సో ఇప్పుడు
కొంచెం పులుసులాగా ఉంటే బాగుంటుంది, మరి అంత ఉన్నా కూడా అంత బాగుండదు అన్నంలో కలుపుకునేదానికి. కొంచెం దగ్గరకు వస్తే ఇంతకు ముందులాగే వస్తుంది టెక్స్చర్. సో ఇంకా కారం వేయాలి దీంట్లో. బర్డ్ ఫ్లూ అన్నారు కదా అనేసి కొంచెం ఉడికినాకనే టేస్ట్ చూస్తాను సరిపోయిందో లేదో, ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో కొద్దిగా తర్వాత టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను. కాస్త ఒక 5 minutes మూత పెట్టేస్తాను. నందు చికెన్ రెడీ. టేస్ట్ చేస్తావా? రాలే మళ్ళా, ఇంకా రెడీ కాలే, ఇంకా 10 minutes పడుతుంది. ఎప్పుడు ఫోనేనా? హోంవర్క్స్ ఎప్పుడు చేస్తావు నానో? ఇంక చాలు, ఫోన్ అక్కడ పెట్టదు, పేలుతుంది. ఏం తమాషా? పక్కన పెట్టు. హోంవర్క్స్ ఎప్పుడు చేస్తావు చెప్పు నాకు. ఎప్పుడు ఫోన్ చూసి కళ్ళు చూడు ఎట్లయిపోయాయో. హోంవర్క్స్ ఎప్పుడు చేస్తావు? ఏయ్, ట్యూషన్కి పోమంటే ట్యూషన్కి పోవు, హోంవర్క్స్ చేయమంటే హోంవర్క్స్ చేయవు. ఏం నందు ఇట్లా తయారైనావు నువ్వు? ఏయ్ నందు చెప్పు నాకు ఆన్సర్. అలిగితే ఆన్సర్ చెప్పుకుంటే ఎట్లా? ఎప్పుడు చేస్తావు? తిన్నాక చేస్తావు హోంవర్క్? హలో చూడు, మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తా నేను. కాదు చెప్పు నాను, హోంవర్క్ ఎప్పుడు చేస్తావో? తిన్న తర్వాత చేస్తావా? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పినావు అనుకో చెంపలు పగులుతాయి. తెలుసు కదా ఎట్లా కొడతాను, ఎట్లా కొడతాను. క్లారిటీగా చెప్పాలి. ఓకే? ఆబ్సెంట్ అయితే హోంవర్క్స్ ఎందుకు చేయకూడదు? చేయాలి. ఏమి కొడతాను నందు. బిహేవ్ లైక్ ఏ గుడ్ బాయ్. అర్థమైందా? నాట్యాన్ని అన్నం చేయవే అంటే బియ్యము బెడ్రూమ్లో ఉన్నాయి తీసుకో అంటే ఇక్కడ ఉండే బియ్యం వేసింది. అవి స్టోర్ బియ్యం అండి. స్టోర్ బియ్యంతో అన్నం చేసింది. స్టోర్ బియ్యం వేసి అన్నం చేసింది. ఇది చూడండి. నేను వచ్చి ఏంటి వెయిట్ ఉంది అన్నం అంటే మంచి బియ్యమే వేసిన అంటుంది. స్టోర్ బియ్యం వేసి అన్నం చేసింది అనమాట. చూడండి ఎలా ఉందో అన్నం. తిన్నారు, అట్లే వండుకున్నారు, తిన్నారు. ఇంకా ఇన్ని గిన్నెలు కడగాలి. వామ్మో భయం వేస్తుంది నందు. నువ్వు కడుగు నందు, ప్లీజ్ నందు, నా వల్ల కావాలి. పొద్దున్నే కడిగినా ఇన్ని ఉన్నాయి అంటే ఏంటి నందు, ఏంటి ఈ పని? నా వల్ల కాదు, నేను చేయలేను. వామ్మో ఇన్ని గిన్నెలు ఎట్లా నందు కడిగేది? రా నందు, హెల్ప్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను చేయలేను నాన్న ఈ సంసారము, చచ్చిపోతున్నాను నేను. ఏంది నందు నిన్ను వాడేస్తారు. అందుకే పెరుగు వేసుకొని తింటే నేను హ్యాపీగా. ఏదో కూర చేశారు, మాది మధ్యాహ్నానికి అయిపోగొట్టారనమాట. ఏదో పొటాటో కర్రీ చేసుకున్నారు. ఏదో ఈరోజు అక్క తమ్ముడు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళే చేసుకున్నారు అనమాట. వాళ్ళే చేసుకుని గిన్నెలన్నీ చేశారు. చూడండి, వాటర్ బాటిల్ కూడా నందు షింక్లో, వాటర్ బాటిల్ కూడా షింక్లో వేస్తే ఎట్లా నందు? ఈ చెత్త అంతా పడేద్దురా, బయట ఎత్తుకోపోయి. నేను చేస్తాను, క్లీన్ చేస్తాను అంతా. చూడండి, చికెన్ అయితే బాగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో వెరీ గుడ్, బాగా వచ్చిందనమాట. కానీ టేస్ట్ ఎట్టుందో తెలియదు. ఇంకా నేను కారం వేయాలి నందు. ఇక్కడ ఏయ్ బాబు రా, ఇట్లా పట్టుకుందిరా వీడియో. వీళ్ళకి కారం ఎంత వేస్తున్నావు చూపిద్దాం. నీట్గా చూపించు. చూడండి ఫ్రెండ్స్, ఇంత వేస్తుందే. ఇంకొంచెం మళ్ళీ కారం అంటారు, ఎక్కువ కారం ఉంది. ఇంట్లో చేసింది కారం పొడి, అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది. ఓకే, బాగానే వేసే కారం. ఓకే, సాల్ట్ నువ్వు తిప్పద్దు. ఫోన్ జాగ్రత్త. ముందే ఆ ఫోనే, అది కూడా క్లారిటీ లేదంటున్నారు అందరూ. మంచి ఫోన్ కొనుక్కోండి, ఫోన్ క్లారిటీ లేదు అనుకుంటారు. అబ్బా చేయగలిగింది అందు. కారం అయితే వేసేసాను. కొత్తిమీర ఉందేమో చూడు ఫ్రిడ్జ్లో నాన్న. ఉడికిపోయింది, ముక్కు ఉడికింది. సో కారం వేసాను. ఒక 2 minutes నందు అయిపోతుంది.
అన్నానికి పెట్టాలి కదా, అన్నం పెట్టింటే అప్పుడే అయిపోయింటుంది. ఏందో నేను అసలు ప్లానింగ్ లేకుండానే చేస్తాను, నాకు కావట్లేదు అసలు. అసలు వంట చేయాలనే ధ్యాస లేదు నాకు. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది. కారం ఓకే, ఉప్పు సాల్ట్ వేయాలి నాన్న కొంచెం. నందబాబు కొంచెం సాల్ట్ వేయాలి. మేము టాటా సాల్ట్, టాటా లైట్ తీసుకున్నాము. ఇది ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు. చాలా లైట్, అంటే ఉప్పు చాలా లైట్గా ఉందన్నమాట. అంటే ఉప్పు ఎక్కువ తినకూడదు కదా, సో లైట్గా ఉంది. ఎక్కువ ఉప్పు కసింలాగా అట్లా ఉన్నదన్నమాట. టేస్ట్ కూడా బాగుందన్నమాట. సో బాగా వచ్చిందండి టెక్స్చర్, తర్వాత కలర్ సూపర్. పైన కొంచెం మనము కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. యాక్చువల్గా మా ఇంట్లో కరివేపాకు అంతా ఎండిపోయింది, నేను అదే వేసాను. నేను ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోతాను అనమాట. ఫ్రెష్ కరివేపాకే వెయ్యాలి, తర్వాత అన్నీ ఫ్రెష్గా చేయాలి అంటే అంత టైం లేదు, అంత టైం ఉండదు, అంత ఓపిక అసలే ఉండదు. ఎందుకంటే వర్కింగ్ వాళ్ళకి అట్లే ఉంటుంది. అసలు కొద్దిగా టైం దొరికితే రెస్ట్ తీసుకుందామా అన్నట్టు. సో అన్నీ మళ్ళీ ఫ్రెష్గా తెప్పించి ముందే మా నందుకు లంచం ఇవ్వాలి. షాప్కి వెళ్ళాలంటే నందుకు లంచం ఇవ్వాలి. షాప్కి పోతాను మమ్మీ, నాకు 10 రూపీస్, నాకు 20 రూపీస్ అంటాడు వాడు. డెలివరీ అయితే ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్కి ఇస్తావు కదా, నాకెందుకు ఇవ్వవు అంటాడు. ఏం చేసేది, అందుకనే ఒకసారిగా పోతాడు వాడు. చికెన్ తెచ్చేటప్పుడే చెప్పింది సరిపోయి ఉంటుంది. అప్పుడు చూసుకోలే మనం, అన్నీ వంట స్టార్ట్ అయిపోయినాక చూస్తాం అనమాట, ముందైతే చూసుకోము. కొత్తిమీర అయితే లేదండి, పెప్పర్ వేయాలన్నాను కదా, పెప్పర్ చికెన్ అన్నాను కదా, పెప్పర్ వేస్తే బాగుంటుందని పెప్పర్ అయితే వేసేస్తున్నాను. కారం కారంగా కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. పెప్పర్ స్పైసీగా ఉంటుంది కదా. పెప్పర్ తింటే హెల్త్కి కూడా మంచిదే అనమాట. మామూలుగా కారము వీటికన్నా పెప్పర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పెప్పర్ పడితే జలుబు, జ్వరము, తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయన్నమాట. సో పెప్పర్ వేసేస్తాను. ఒక 2 మినిట్స్ ఉన్నాక ఆఫ్ చేసేస్తాను. సూపర్, వావ్, స్పైసీగా చాలా బాగుంది. చికెన్ అంతే, నేను చేస్తే అదిరిపోవాల్సిందే. కొత్తిమీర అయితే లేదు, అడ్జస్ట్ అవుతాను కొత్తిమీర లేకుండా. గిన్నెలన్నీ కడిగేసాను, షింక్ కడుగుతున్నాను. గిన్నెలన్నీ కడిగేసాను అలా ఓపిక తెచ్చుకొని. ఇక 2 రోజుల నుంచి అయినా 3 రోజుల నుంచి అయినా అట్లే పడతాయి. సో షింక్ కూడా కడిగేస్తున్నాను. ఈ పాల గిన్నె నాన్న బాగా మాడిపోయింది, సో అట్లే పెట్టేశాను. నేను నడపడేసి షింక్ కడిగేసి తర్వాత గిన్నెలు కడిగిన ప్రతిసారి నేను షింక్ కడుగుతానండి. అంటే రోజులో ఒక 2 సార్లు కడుగుతాను అంతే. నాకు ఎక్కువ టైం ఉండదు అసలు. పొద్దున్నే ఒకసారి కడిగితే సాయంత్రం, అంటే రోజులో ఒక్కసారే కడుగుతాను. ఒకవేళ ఉన్నా కూడా తర్వాత నెక్స్ట్ డే కడుక్కుంటా అనమాట. అంత ఓపిక ఉండదు, ఎందుకంటే బయట స్కూల్కి వెళ్ళి వస్తా, అక్కడ నిల్చొని తర్వాత మళ్ళీ ఈడొచ్చి పని ఎక్కువ చేయాలంటే కాదనమాట. ఎందుకోసం కూడా మళ్ళీ రెస్ట్ తీసుకోకుంటే నెక్స్ట్ డేకి వెళ్ళలేము. సో అందువల్ల కొద్దిగా పని తగ్గించుకుంటాను నేనే. 24 గంటలు కడిగిన గిన్నెలు వస్తూనే ఉంటాయి. సో అందువల్ల 24 అవర్స్ కడిగినా మనకేమో గిన్నెలు వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం మనమే వర్క్ అనేది తగ్గించుకోవాలి, మనం ప్లాన్ చేసుకొని. లేదంటే మన బాడీకి రెస్ట్ ఉన్నదన్నమాట. బాడీ రెస్ట్ లేకుంటే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళలేము. మళ్ళీ తర్వాత లీవ్ పెట్టుకోవాలి, మళ్ళీ తలకాయ నొప్పులు అన్నీ అవసరమా అనేసి నేను అబ్బా వీలు ఉన్నప్పుడు కొంచెం పనిని స్టార్ట్ చేసేసి రేపు కొన్ని గిన్నెలు రేపు కడగదాం లేని వదిలేసి తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో అయిపోయింది కదా. ఈ వైపర్తో ఇలా అనేస్తే నీట్గా తేమంతా వెళ్ళిపోతుంది. ఎందుకు పాల గిన్నె అంతగా మాడిపేశారు? ఏమన్నా మీరు పాలు కాంచాను మమ్మీ.
మీ అక్క నువ్వు చేస్తే కిచెన్ అంతా సర్వనాశనం చేస్తారు. నేను ఓపికలే నాకు క్లీన్ చేసుకోను. కాల్చమంటే సిమ్లో పెట్టి కాల్చాలి అంతగానా మాడిపోయే కొట్టి దాన్ని రేపటికి కూడా అది నానలేదు. ఇక అయిపోయింది కడగడం. కొన్ని వాటర్ తిప్పేస్తే ఏదైనా చూసుకున్నామంటే సింక్లో పోతుందన్నమాట. ఏదైనా ఇరుక్కుంటే వాటర్ వెళ్ళిపోతుంది గలీజ్ అంతా. ఆ పైప్ అనేది హోల్ వాసన రాకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. సో అలా తిప్పేస్తాను అనమాట కొన్ని వాటర్ నేను. ఆ పైప్లో ఉన్న ఏదైనా అన్నం మెట్లా ఉంటే కొంచెం స్మెల్ వచ్చేస్తాయి. సో మన గిన్నెలు కడిగిన వెంటనే కొంచెం అలా తిప్పేసుకుంటే నీళ్ళు స్మెల్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ స్టోరీ. అందరూ ఏంటి మేడం రొటీన్గా పెడుతున్నారు, కొంచెం డిఫరెంట్గా పెట్టండి అంటున్నారు. సో అందువల్ల ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసా. ఓపిక లేకుండా కొంచెం ఓపిక లేదనమాట. ఓపిక ఎందుకు లేదో నేను అది కూడా ఒక వీడియో చేస్తాను. సో చికెన్ కూడా అయిపోయింది చూడండి. రెడ్డిగా మౌత్ వాటరింగ్ లాగా ఉంది చికెన్ అసలు. సో అన్నం కూడా రెడీ అవుతుంది. సో అన్నం కూడా పెట్టేసా చూడండి. అన్నం అవుతుంది. అన్నం అనగానే నాట్య ట్యూషన్కి వెళ్ళింది. నాట్య ట్యూషన్ నుంచి రాగానే తినేస్తాం అనమాట. సో అది ఇవాల్టి స్టోరీ. ఇది రెండే ముల్లంగా ఉన్నాయన్నమాట. అబ్బా థ్యాంక్ యూ చెప్పు. సే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మామ్స్ వీడియో చెప్పు. ఏమి బొమ్మలా కూర్చున్నా చెప్పు నాను. థ్యాంక్ యూ అన్న చెప్పు. థ్యాంక్ యూ చెప్పు నాను.